సో నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పేసి మాట్లాడుతున్నాం మనం. పరిశుద్ధపరచబడును గాక అంటే దేవుడి నామం ఆల్రెడీ పరిశుద్ధమైందే కదా, మళ్ళీ పరిశుద్ధపరచాల్సినటువంటి అవసరం ఏంటి? దేవుడి నామాన్ని ఆల్రెడీ పరిశుద్ధమైనటువంటిదే మరలా పరిశుద్ధపరచపరచడం ఏంటంటే, మనం దేవుని దగ్గర నుంచి విడిపోయినటువంటి వాళ్ళం. ఇందాక పాస్టర్ గారు మనకి చెప్తున్నప్పుడు, మనం అపరాధముల చేతను పాపముల చేత ఏమయ్యాము? చచ్చిన వారమైనాం. ఈ చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ద్వారా తను బయలుపరుచుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క బయలుపరుచుకోవటం అనేటువంటి జరుగుతుందో దేవుడు మహింపరచబడతాడు. వెన్ ఎవర్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ రివీల్డ్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్, ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క బయలుపరుచుకోవటం అనేటువంటి అంశం జరిగితే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు మహింపరచబడతాడు. ఇలా మహింపరచబడటం అనేటువంటిది ఒకరోజు జరిగేటువంటిది కాదు, ఇట్స్ అన్ ఎవ్రీడే యాక్టివిటీ. అబ్రహాంకి దేవుడు ప్రామిస్ చేసిన తర్వాత, అబ్రహాము నీకు నేను పిల్లల్ని ఇస్తానని చెప్పిన తర్వాత ఎంతకాలం పట్టింది? 25 years. ఎందుకు దేవుడు ఇవ్వలేడా? ఆ 25 years లో అబ్రహాంని యాక్చువల్గా శారీరకంగా బలపరిచాడా? యాక్చువల్గా పిస్తా పప్పులు ఇవన్నీ పెట్టి దేవుడు? ఇస్ దట్ వాట్ గాడ్ డిడ్? దేవుడు ఎందుకు చేశాడు అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడంటే, బికాస్ గాడ్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం. అబ్రహాంకి పిల్లవాడిని ఇవ్వటానికి దేవుడికి పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అబ్రహాముకు దేవుడు ఎవరో తెలియదు కాబట్టి గాడ్ వాంట్స్ టు వాక్ అలాంగ్ సైడ్ అబ్రహాం. ఈనాకు దేవుడితో నడిచాడు, కానీ అబ్రహాముతో దేవుడు నడిచాడు. యేసు ప్రభు శిష్యులతో నడిచాడు. అండ్ జీసస్ యాక్చువల్లీ ఈస్ వాకింగ్ విత్ అస్ టుడే. ఎందుకు? బికాస్ హీ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. దేవుడు తను మనకు బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఎవ్రీడే. సో దేవుని యొక్క నామం మన జీవితంలో మహిమపరచబడాలి అంటే దేవుడు మనకు బయలుపరచబడాలి. వీ నీడ్ టు టేక్ టైమ్ ఈచ్ డే. లార్డ్, రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ టుడే. నువ్వు బయలుపరచుకో ప్రభు. నాకు నా జీవితంలో నువ్వు మహిమ ఎప్పుడు పొందుతావు అంటే, నేను మహిమ 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 అని చేర్చుకొచ్చి యాక్చువల్గా 100 సార్లు అంటే కాదు దేవుడు మహిమపరచబడేది. దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది నా జీవితంలో ఎప్పుడైతే రివీల్ అవుతుందో, నాకు కొంచెం కొంచెంగా దేవుడు రివీల్ చేసుకుంటాడు, అబ్రహాంకి రివీల్ చేస్తున్నట్టుగా, దెన్ గాడ్స్ నేమ్ ఈజ్ సాంక్టిఫైడ్ ఇన్ అవర్ లైఫ్స్.